ఇందాక ఒక మాట అన్నారు. అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే డైరెక్టర్లు వస్తే కలవకూడదు, వాళ్ళని విష్ చేయకూడదు, లేకపోతే హీరోల దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి. నేను ఇంకోటి విన్నాను. అప్పట్లో కనీసం ఒక టెక్నీషియన్ అంటే షూ వేసుకోకూడదంట. అదే చెప్తా. ఒక వైట్ షర్ట్ వేసుకోకూడదంట. అవును. అంటే అంత ఇదిగా ఉన్నప్పుడు రాము ఇవన్నీ బ్రేక్ చేశాడు. నేను చెప్తున్నా, అదే చెప్తా. షూ వేసుకుని వచ్చినప్పుడు ఎట్లా అంటే ఆఫీస్కి వెళ్ళామంటే చేతులు కట్టుకొని ఉండాలి, షూ వేసుకొని లోపల రాగాలి, చెప్పులు వేసుకొని లోపల రాకూడదు. అంటే ఏంటో మరి అప్పట్లో ఆ సిస్టమ్ ఎలా వచ్చిందని తెలియదు, కానీ అదే మరి రెస్పెక్ట్ అనుకోవచ్చు, మరి ఏదనుకోవచ్చు. బట్ ఇతను అయితే షూ ఇప్పితే తిట్టేవాడు. ఓకే. మంచి బట్టలు వేసుకోకపోతే తిట్టేవాడు. ఏంటి ఆ బట్టలు ఏంటి, మంచిగా వేసుకోవచ్చు కదా, జీన్స్ వేసుకోవచ్చు కదా. అంటే ఆ సిస్టమ్ మారిపోయిందండి. శివ తర్వాత నిజం చెప్పాలనుకుంటే సినిమానే కాదు, మాలో కూడా చేంజ్ వచ్చింది. ఓకే. అప్పుడేంటి, నువ్వు మేకప్ మ్యాన్ అంటే మేకప్ వేసి పక్కన ఉండాలి అంతే, వేరే ఏం చేయకూడదు. పిలిస్తే వెళ్ళాలి, పిల్లలతో పక్కన ఉండాలి. ఇక్కడ ఏమైపోయింది అంటే ఈయన వచ్చిన తర్వాత మేకప్ మ్యాన్ లేదు, కాస్ట్యూమ్ లేదు, ఒక సెట్ అసిస్టెంట్ కాదు, సమస్తం పనులు చెప్తూ ఉండేవాడు. అంటే అంతా ఒక టీం. వంశీ కానీ, నేను కృష్ణవంశీ కానీ, తేజ కానీ, రమణ కానీ, ఉత్తేజ్ కానీ, ఏది అడిగినా పటా 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 పనులు చేసుకుంటాం. ఇది మనది అని కదా, అట్లా బాగా మర్జ్ అయిపోయాం సినిమా. అంటే ఒక వ్యక్తిని తక్కువగా చూడడం అసలు లేదు, తక్కువగా చూస్తాం, అతను ఎందుకు వచ్చాడు, ఇదే అసలు భేదాలు అనేవి లేవు. ఓకే. సో దాంతో మీ పని ఇంకా ఫిక్స్కి అంటే ఫ్రీడమ్ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఫ్రీడమ్ వచ్చింది. కట్టుకొని, చేతులు కట్టుకొని, భయభక్తులు ఉండాలి, ఉండకూడదని కాదు, బట్ అది హెవీ భయం. వస్తున్నారంటే అమ్మా అని పక్కకి వెళ్తాం. రాఘవేంద్ర గారు వస్తున్నారంటే అంటే అది ఒక విధంగా అలా పెంచారు మమ్మల్ని ఇండస్ట్రీలో. అది పెంచడం రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పను, కానీ సరే అదొక తరం అండి. అది ఆ భయభక్తులు కానీ, అది కానీ భయం, దాన్ని భయభక్తులు అంటారో ఇంకోటి అంటారో మనకైతే తెలియదు. కానీ వాస్తవానికి ఈ శివ దగ్గర నుంచి చెప్పాలి అనుకుంటే చేంజ్ అక్కడి నుంచి మొదలైంది. అండ్ మీరు శివ సినిమాకి చాలామంది ఆర్టిస్టులకి మేకప్ టెస్ట్ చేసింది మీరే. అవును, ఫస్ట్ టైం. వాళ్ళలో చాలా మందిని వీళ్ళని తీసుకోండి, వీళ్ళు వర్కౌట్ అవుతారని చెప్పి చాలా గట్టిగా చెప్పారట. గట్టిగా చెప్పింది జేడీకి చెప్పాను, రాము గారితో. జేడీ చక్రవర్తి ఏంది అసలు అంటే జేడీ చక్రవర్తి రాము గారు ఏం చెప్పారంటే, కింద అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్ ఉండేది. ఒక అతను వస్తున్నాడు, క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు, మేకప్ టెస్ట్ చేయాలి చంద్ర అన్నాడు. అలాగని వెళ్తే జేడీ ఉత్తేజ్ తీసుకుని వస్తున్నాడు. ఓకే. జేడీని తీసుకొచ్చే చూసేటప్పటికి నాకు ఒక పుల్లాగా అనిపించాడు. ఫస్ట్ లుక్లోనే గడ్డం చూసి అప్పటి వరకు ఉన్నాయి అందరు, కానీ వీళ్ళు ఏదో సంథింగ్ చక్రవర్తిలో నాకు అనిపించి ఉత్తేజ్ తన వీడికి ఎందుకురా మేకప్ టెస్ట్, అవసరం లేదురా, బ్రహ్మాండంగా ఉన్నాడు, పెట్టుకోండిరా ఇలా చెప్పాను. నిజమా అంటాడు. తర్వాత తెలిసింది ఉత్తేజ్ ఫ్రెండు, ఉత్తేజ్ తీసుకొచ్చాడు అని తర్వాత సంగతి. ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ కదా, ఎవరు ఆర్టిస్ట్ని తీసుకొచ్చాడు, అరే తీసుకోండి రా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇది వెళ్ళి రాముతో చెప్పాడు, మేకప్ టెస్టే చేయను అంటున్నాడు. అంటే ఎక్సలెంట్ కొంటాడు, పెట్టుకోమని. ఏమన్నా రాజీవ్ గారు ఓకే అంతే, ఇంకేమనలేదు. ఇంకా పెద్ద డిస్కషన్ ఉండదు. ఇప్పుడు ఆయన కోపం లేదు వాస్తవానికి. ఏం ఆలోచిస్తాడో మనకు తెలీదు. అతనికి ఎస్ అంటాడో నో అంటాడో కూడా తెలియదు. ఒకసారి అంటాడు, అంటే మనం అర్థం చేసుకోవాలి అంతే. రాము గారి దగ్గర ఉంది ఏంటంటే, ఎవరి మీద కోపడినట్టుగా నేను చూడాలి. ఓకే. నేను దగ్గర రాము దగ్గర 8 సినిమాలు 9 సినిమాలు మేకప్ చీఫ్గా చేశాను. తర్వాత రంగీలా కానీ, క్షణక్షణం కానీ, రాత్రి, అంతం, దెయ్యం, ఇవన్నీ చేసుకున్నా. రాము గారి దగ్గర మరి 8-9 సినిమాలు చేశాను. సో ఇదే బిహేవియర్ ఎప్పుడు ఇప్పుడు కూడా ఎవరిని ఏమీ అనడు. నాకు తెలిసి వాళ్ళని కోపడటం లేదా ఇక్కడ చెప్పడం అలాంటి వ్యక్తి కాదు. అతని పనేదో అతనిదండి, అతను కావాల్సింది అతను తీసుకుంటాడు అంతే, మిగతా వాటికి వెళ్ళాడు రాము. అంటే శివ సినిమాకి ఫస్ట్ టైం మీరు మేకప్ వేస్తున్నారు. నాగార్జున గారికి అంతకుముందు మీరు అసిస్టెంట్గా వేసి ఉండొచ్చు. అవును. కానీ శివ విషయంకి వచ్చేలేకే చాలా రియలిస్టిక్గా, అవును,
రాము అలా కోరుకున్నారు. సో అంతకు ముందు వేసిన మేకప్కి ఈ సినిమా మేకప్కి తేడా ఏంటి? అంతకుముందు మేకప్ ఏంటంటే ప్యాన్ కేకులు, ప్యాన్ స్టిక్లు చాలా వేసేసి షేడ్ అని, అదని, ఇదని, ఒక ఐబ్రోస్ దిద్దటాలు, అంటే ఎప్పుడు డీటెయిల్డ్గా చేసుకుంటూ వచ్చాం. కళ్ళ కింద బ్లాక్ రాయటం, నోస్ కట్ చేయటం, ఇట్లా అంటే ఆ ఒరిజినాలిటీని తప్పించి ఒక అందాన్ని క్రియేట్ చేసేవాళ్ళం. అర్థమైంది. అంతే కదా. మేకప్ హెవీగా ఉండేది, మేకప్ హెవీగా ఉండేది, అంటే ఎక్కడికి డీటెయిల్స్గా ఉండేవి. ఈయన వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, చంద్ర నాకు అలా కాదు, నాగార్జున గారి లాగా ఉండాలి. అంటే అప్పుడు ఏం చెప్పాడంటే, సాంగ్ వచ్చిందంటే లిప్స్టిక్ వేయాలి, చాలా గందరగోళంగా ఉండేది. బాబు ఇలా చూసావా నేను చెప్పానా అన్నాడు. జీన్ ప్యాంట్లు ఇట్లా రకరకాలుగా అన్నీ వచ్చేసి, సరే ఏం లేదు, సింపుల్గా ఒకే ఒక స్టిక్ తీసుకొని ఎక్కడైతే మనకి హై బ్లాక్ దగ్గర అక్కడ చేసుకొని ఒరిజినల్ షేడ్ వేసి వదిలేసా, ఇది నాకు కావాలి అంతే. నాగార్జున గారి ఫీలింగ్ ఏంటప్పుడు? నాగార్జున గారి ఫీలింగ్ ఏంటి, అంతకుముందు చెప్పేవాడు నాకు, ఈ లిప్స్టిక్లు ఎందుకురా, ఈ కనుబొమ్మ దిద్దుతావు ఎందుకురా, ఇవన్నీ వద్దురా అని చెప్తా ఉండేవాడు. వేరే సినిమాలకి చెప్తా ఉండే. కాదండి, పాట వచ్చిందంటే గ్లామర్గా ఉండాలి, లిప్స్టిక్ వేయాలి, పెన్సిల్తో ఇవన్నీ చక్కగా అంత డీటెయిల్డ్ వర్క్ అనమాట, ఐబ్రోస్ ఉండాలి, అవి ఉండాలి అని చెప్పాడు. ఆయన అంటా ఉండేది, వద్దురా లిప్స్టిక్లు వద్దు, ఈ ఐబ్రోస్ వద్దురా, న్యాచురల్గా వద్దురా అంటే ఆయన అవన్నీ వద్దండే, సినిమా అండే అనేవాడిని. తర్వాత అలా పిచ్చి నేను చెప్పానా అన్నాడు. వచ్చాడు ఆర్జీవి చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి మేకప్ కూడా మారిపోయింది. ఇండస్ట్రీ ఇప్పుడు వరకు అంతే. ఆ ప్యాన్ కేకులు, ప్యాన్ స్టిక్లు ఇవన్నీ పోయినాయి. లిప్స్టిక్లు అన్నీ పోయినాయి. ఆడవాళ్ళకి తప్ప జెంట్స్కి అనేది అసలు లేవు ఇప్పుడు వరకు. తర్వాత సరే ఇవన్నీ న్యాచురల్ మేకప్ ఇదంతా బాగానే ఉంది. తర్వాత మన వివేకానంద కాలనీలో లైట్ హౌస్ అని చెప్పి ఒక ఇరానీ కేఫ్ ఉండేది. అక్కడ ఫైట్ సీన్ పెట్టారు. నాగార్జున గారు అదే ఆ కప్పుతో కొట్టి అవును పేద మీద కొడతాడు కదా, ఇక్కడ నెక్లెస్ పెట్టి పెట్టుకున్నాడు. అంతా వచ్చిన తర్వాత చంద్ర అన్నాడు. అంటే వెళ్ళా, చంద్ర ఇప్పుడు నెక్లెస్తో ఫైట్ బాబు ఒకటి కొడతాడు, నాకు ఈ పెదం ఇలా పగిలిపోవాలి అన్నాడు. పెదం చిట్లిపోవాలి అన్నాడు. నాకు స్టార్ట్ అయింది, ఇదేంట్రా పెదం చిట్లిపోవటం అంటాడు. అంతకుముందు జస్ట్ బ్లడ్ వేసేవాళ్ళ అంతే. అంతకుముందు ఏదో నాకు ఒప్పందం వేసేసేవాళ్ళం. ఇది అంటే సార్ ఇది అని చెప్తే ఆయనే నాగార్జున గారు మన రాము గారి దగ్గర ఒక అమ్మాయి ఎవరో ఉండేవాళ్ళండి. ఆ అమ్మాయి వ్యాక్స్ తెచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో పేరు మర్చిపోయా. ఒక వ్యాక్స్ తెచ్చింది. ఫస్ట్ వ్యాక్స్ అంటే ఓహో అని ఆ వ్యాక్స్తో వేసిన తర్వాత అమలా మేడం గారు ఎవరో ఉన్నారు, కొద్దిగా ఆమె కూడా హెల్ప్ చేసినట్టు వేసి ఇక్కడ బ్లడ్ వేసేటప్పటికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అప్పుడు మెమరీ వచ్చింది, ఓహో మనం వేసేది మేకప్ కాదు, మేకప్లో చాలా ఉన్నాయి. నాకు నేనే ఆశ్చర్యపోయా, ఓహో వెరీ గుడ్. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి. అంటే నన్ను మార్చాడు అంతే కదా. నేను వేసిన దానివేద సూరకర్ణ మేకప్ అంటే గొప్పదే, దానివసం ఆ మేకప్లు వేరు. ఇప్పుడు వచ్చిన ట్రెండ్కి మేకప్ డిఫరెంట్గా మార్చేటప్పటికి ఇక అక్కడి నుంచి దెబ్బల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది నాకు. ఏ షూటింగ్ చేసిన ఏం చేసిన దెబ్బేసిన ముందు నా సినిమాలో నాకు అరే ఉత్తేజ్ నా దెబ్బ బాగా కనపడుతుందా, నా బ్లడ్ బాగా కనపడుతుంది అడిగేవాడు అనమాట. అంటే అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది బాగా. ఇంట్రెస్ట్ అంటే ఎట్లా అంటే ఇక ఆడుకున్నా మేకప్. అండ్ శివ సినిమా విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఆ సినిమా ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయం చాలా గందరగోళం ఉంటుంది. అంటే ఆర్జీవి చాలాసార్లు చెప్పారు, నేను మోసం చేసి ఈ సినిమా స్టార్ట్ చేయించాను అని చెప్పేసి. నాకు తెలియదు అది మార్చి ఆయన ఎట్లా అంటే అంత మనకి ఇది లేదు. ఇది సినిమా ప్రాజెక్టు వాడు నాగార్జున గారితో రాము ఏం మాట్లాడాడు, వెంకట్ గారితో ఏం మాట్లాడారు, సురేంద్ర గారితో ఏం మాట్లాడారు, ఇదంతా ఇంటర్నల్ కదా. మనకి అది ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది, రాము గారి కథ ఏం చెప్పాడు, వీళ్ళు కథ చేశాడు, అంత తెలియదు నాకు. యాక్చువల్గా ప్రాజెక్ట్ రెడీ అయింది అంతే. అప్పట్లో సరే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది పక్కన పెడితే, మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు చాలామంది ఈడెవడో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు పడేసాడు, ఇది ఒక టాక్ అయితే నడిచింది కదా. అంటే ఇది మా శివనాయేశ్వరరావు చేసిన పని ఇది. అవునా?
ఇది వాస్తవం చెప్పాలంటే శివనాగేశ్వరరావు వచ్చి శివనాగేశ్వరరావుకి నాకు పరిచయం ఉంది, రావు గారి ఇల్లు కాడి నుంచి పరిచయం ఉంది. నేను మీ బాస్ కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడితే పడిపోతాడా అనేవాడు నాతో. ఏం ఇంగ్లీష్ అండి ఏంటండి అంటే, కాదురా ఇంగ్లీష్లో కథ చెప్తే ఎట్లున్నాడు రా అనేవాడు. రాము ఇంగ్లీష్ మాట్లాడుతుండేవాడు. అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే, అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే ఓకే చేసేస్తాడు నాగార్జున గారు అని ఒక ప్రాప్కాన్ స్టార్ట్ చేసింది శివనాగేశ్వరరావు. ఇంగ్లీష్లో చెప్పగానే ఎట్టా ఈనేజ్ పడిపోతారు ఎవరైనా. కథ బాగుంది, మా రాజుగారి అబ్బాయి, మాకు ఒక బాండ్ ఉంది పవన్ రాజు గారితో, కృష్ణరాజు గారితో. దాంతో ఒకటి రెండు సార్లు వాళ్ళు కలిసి ఉంటారు, కథ చెప్పి ఉంటాడు, ఆ కథ ఈ కథ ఫ్రెండ్షిప్లో ఓకే చేసుకుంటారు ఏదైనా కూడా. ఇది ఇంగ్లీష్లో కథ చెప్తే ఓకే చేస్తాడనేది శివనాగేశ్వరరావు చేసిన పని ఇదంతా. అంతే తప్ప ఇంగ్లీష్లో కథ చెప్తే ఎవరు ఒప్పుకోడాడు, ఎవడో ఒప్పుకోడు, ఆయన అట్లా చెప్తా ఉంటాడు. అండ్ నాగార్జున గారి మేకప్ విషయానికి వస్తే ఇప్పుడు ఒక్కో ఆర్టిస్ట్కి ఒక్కో లుక్ బాగుంటుంది. అవును, కెమెరా ఫ్రేమ్లో పెట్టినప్పుడు కూడా సైడ్ ప్రొఫైల్ అనో లేకుంటే టైట్ క్లోజ్ అనో ఇలా పెడితే బాగుంటుంది అనమాట. మీరు ఆయనకి చాలా సంవత్సరాలు మేకప్ వేశారు కాబట్టి మీకు ఆయన ఏ ప్రొఫైల్ బాగా నచ్చుద్ది? అంటే ఎక్కువ ఏంటంటే నేను స్ట్రైట్గా తీసుకోమంటా. ఓకే, అంటే ఈ ప్రొఫైల్ ఇట్లా ఇట్లా కంటాడు. ఎందుకంటే ఆయనది కోలమొహం, అది చాలామంది హీరోలకు ఉండదు. అవును, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ షేప్ అనేది అలా అలా గడ్డంగా అనేది, కానీ దాన్ని కోలమొహం అంటారు కదా, అది ఐస్ ఒకటి డిఫరెంట్ ఐస్. అందుకని స్ట్రైట్గా తీసుకుంటే ఆయన అందంగా ఉంటాడు. చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకెళ్తాము, స్ట్రైట్ ఈ ప్రపోజల్ కాకుండా ఇలా తిప్పమన్నాడు అంటే ఈ ఫేస్లో లోపం ఉన్నట్టే, కొద్ది యాంగిల్ అలా మారుస్తారు, అప్పుడు అందంగా కనపడతాను కెమెరా మ్యాన్లో. కానీ ఈయన దగ్గర ఉన్న గొప్ప అందగాడు ఏంటంటే స్ట్రైట్ ఫార్ట్ టు ఫార్ట్, అట్లా ఆ రేంజ్లో క్లోజ్ పెడితే అదిరిపోతాడు. ఇది ఎప్పుడు ఏ ఇంటర్వ్యూకి ఇచ్చినా ఏం చేసినా నేను ఏం చేసానంటే మీలాంటి వాడు చెప్పేవాడిని స్ట్రైట్గా తీసుకోమని. ఇక్కడి నుంచి తీసుకుంటే అదిరిపోతాడు. అంతేగాని ఈ యాంగిల్కి సినిమాలో యాంగిల్ అంటే ఆ సైజును ఈ సైజును కట్ చేస్తారు కాబట్టి వస్తాయి, కానీ స్ట్రైట్ నాగార్జున గారి ఫోటో తీసుకోవాలంటే స్ట్రైట్. ఇప్పుడు అది చూడండి, మీ ఇద్దరం దిగిందంటే స్ట్రైట్ యాంగిల్ అంతా. అవును, అంత అందంగా ఉన్నాడు చూడండి, కింగ్ కదా. మళ్ళీ దీంట్లో చూడండి, మళ్ళీ పోద్ది ఆ స్ట్రైట్, సూపర్.